ఇండియన్ ఆర్మీ గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అసలు ఎలా మొదలు పెట్టాలి? ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక మంచి స్టోరీ తోటి ఈ వీడియోని మనం మొదలు పెడదాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే స్టోరీలో హీరో పేరు విష్ణు శ్రేష్ఠ. ఈయన ఒక గూర్ఖా రెజిమెంట్ సైనికుడు. అయితే ఈయన 2010లో ఒక పని మీద రాంచీ నుండి గోరఖ్పూర్ వెళ్తున్నారు. అయితే ఈయన వెళ్లే ట్రైన్ పేరు మౌర్య ఎక్స్ప్రెస్. ఆ మౌర్య ఎక్స్ప్రెస్ లోకి ఒకేసారి 30 నుంచి 40 మంది వరకు బందిపోట్లు వచ్చారు. అయితే వీళ్ళందరి దగ్గర ఉన్న నగలు, డబ్బు అన్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఈయన దగ్గర ఉన్నవి కూడా బెదిరిస్తే ఇచ్చేశాడు, తీసేసుకున్నారు, అయిపోయింది. అయితే వాళ్ళ కన్ను అక్కడే ఉన్న ఒక 18 ఏళ్ల అమ్మాయి పైన పడింది. ఆ అమ్మాయిని బలాత్కరిద్దామని చెప్పేసి ట్రై చేశారు. ఇక అప్పుడు ఇక్కడ మన కూసున్న శ్రేష్ఠ గారిలో ఉన్న అసలైన సైనికుడు బయటికి వెళ్ళాడు. తన చేతిలో గన్ కూడా లేదు, కానీ ఎదుటి వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి. ఇక అవన్నీ చూడలేదు. తన దగ్గర ఉన్న కుక్రీ. ఈ కుక్రీ ఏంటి అంటే గూర్ఖాల దగ్గర వాళ్ళు వాడే ఒక పురాతనమైన ఆయుధమే ఈ కుక్రీ. ఈ కుక్రీ అనేది ఒక కత్తి, చాలా పదునుగా ఉంటుంది. ఇది సైనికుల దగ్గర ఉంటుంది, కొంతమంది గూర్ఖాల దగ్గర కూడా ఉంటుంది. దాన్ని బయటికి తీశాడు. ఇక ఆ కుక్రీ తోటి కనపడిన వాడిని కనపడినట్టు ఎలా పడితే అలా నరుక్కుంటూ వెళ్ళాడు. 40 మంది ఒక సైనికుని చూసి భయపడ్డారు. ఆ రోజు వారంతా ఇక ప్రాణభయంతో హాస్పిటల్లోకి వెళ్లారు. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10,470 రూపాయల డబ్బు, 14 రిస్ట్ వాచ్లు, ఏటీఎం కార్డులు మరియు 2 పిస్టల్ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈయన కత్తితోటే పిస్టల్ల కంటే ఎక్కువ రైలు చిన్నపాటి యుద్ధమే చేశాడు అన్నట్టు. ఆ తర్వాత నేను ఒక న్యూస్ లో చూశాను, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడంట, ఆ అమ్మాయి లేకుండా ఉంటే నేను కూడా నేరస్తుడిగా ఇప్పుడు జైల్లో ఉండేవాడిని అని చెప్పినట్టుగా నేను కొన్ని న్యూస్ క్లిప్పింగ్స్ చూశాను. అది ఒకవేళ నిజమైతే ఒక మంచి పని చేసిన వ్యక్తి కూడా బాధపడే రేంజ్ లో మన న్యాయ వ్యవస్థ ఉందా అనేది అర్థం కాని విషయం. ఆయన అలా బాధపడింది నిజం కాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఇలాంటివి ఇది ఒక్కటే కాదు, కోకొల్లలు ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకే ఏ సంఘటనతో వీడియో మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పి ముందు అంతగా ఆలోచించాను అన్నట్టు. ఈ ఒక్క విషయం చాలదా? వాళ్ళు వాళ్ళ డ్యూటీలోనే కాదు, ఇంటికి లీవ్ పై వచ్చినప్పుడు కూడా దేశం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచిస్తారు అని చెప్పడానికి మన భారతదేశ సైన్యం గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో మొత్తం 12,37,117 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. మరియు వీళ్ళు కాకుండా 9,60,000 మంది రిజర్వ్డ్ సైనికులు కూడా ఉన్నారు. సాయుధ దళాల టీం భారతదేశ సైన్యంలో అతి పెద్దదన్నట్టు. ఇక ఇండియన్ నేవీలో 67,228 మంది చురుకైన సైనికులు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 139,570 మంది సైనికులు ఉన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 15,000 మంది సైనికులు ఉన్నారు. ఇవి కాక ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో కూడా చాలా మంది పనిచేశారు. ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటంటే భారత సైన్యానికి సహాయక సేవలు అందించే రిజర్వ్డ్ సైనిక దళం అన్నట్టు. ఇది పవర్ఫుల్ ఆర్మీ కలిగిన దేశాల్లో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఇక ఎటుబడి ఫస్ట్, థర్డ్ మొత్తం మనకు మిత్ర దేశాలే అనుకోండి. శత్రు దేశాలు 1-2 అక్కడక్కడ ఉండొచ్చు, పర్లే. ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆర్మ్ ఫోర్సెస్ లో డెల్టా, దెల్డ్రు, SAS, FJIG తర్వాత భారత పారామిలిటరీ మరియు మార్కోస్ వాటి తర్వాతి స్థానాల్లో ఉంటాయి. ప్రపంచంలోనే అతి భయంకరమైన ఆర్మీ ఫోర్సెస్ లో టాప్ 10 లో 9 మన మిత్ర దేశాలే. పై వరుసలో చూసుకుంటే 3 మిత్ర దేశాలు ఉంటాయి, కింది వరుసలో చూసుకుంటే 4 మిత్ర దేశాలు ఉంటాయి. ఇక మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ చుట్టూ ఉన్న దేశాలు ఏ దేశం కూడా టాప్ 20లోకి ఎంటర్ కూడా కాలేదు. ఏదో ఫేక్ సర్వేస్ తీసుకొచ్చుకొని మేము కూడా ఉన్నాం అని చెప్పుకుంటారు, కానీ అవన్నీ ఫేక్ రిపోర్ట్. అయితే ఈ గణతంత్ర దినోత్సవ విశేషాలు ఏంటి తెలుసుకోవాలి కదా. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఢిల్లీలో రాజ్పథ్ లోనే వీటిని నిర్వహిస్తున్నారు. ఈ రాజ్పథ్ ని కర్తవ్య పథ్ అని కూడా పిలుస్తారని మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఈసారి జరుపుకోబోయే గణతంత్ర వేడుకలు 76వసారి జరుపుకుంటున్నాం. ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవ్ సుబియాంటో మన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ఈ రిపబ్లిక్ డే థీమ్ వచ్చేసి స్వర్ణిం భారత్. దీని ట్యాగ్ లైన్ విరసత్ ఔర్ వికాస్ అనే నినాదంతో మనం ఈసారి వేడుకలు జరుపుకోబోతున్నాం. దీని అర్థం ఏంటి అంటే బంగారు భారతదేశం, వారసత్వం మరియు పురోగతి వాటి గురించి తెలుసుకునేలా ఈ థీమ్ ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ప్రతిసారిలా ఈసారి కూడా భారత సైన్య విన్యాసాలు, రాష్ట్రాల శకటాలు చూపర్లను కట్టి పడేస్తాయి. మనం వెళ్ళలేకపోయినా టీవీలో వీటిని వీక్షించవచ్చు. ప్రతి ఛానల్ వీటిని ప్రత్యక్షంగా ప్రసారాలు కూడా చేస్తూ ఉంటాయి. అయితే ఈ వేడుకల్ని ఎవరు నిర్వహిస్తారనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇవి రాష్ట్రపతి ఆధీనంలో జరుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి టీవీలో చూడండి. ఉదయం 9:30 నుండి ఈ ప్రత్యక్ష ప్రసారాలు అనేవి మొదలవుతాయి. ఒక్కసారి టీవీలకు అతుక్కుపోయి ఈ వేడుకలను చూడండి. మీకు సినిమాలు, సీరియళ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు వీటన్నిటికంటే కూడా ఈ వేడుకలే గొప్పగా అనిపిస్తాయి. తెలుసు కదా, మనకు అబద్ధం చెప్పడం అనేది అస్సలు అలవాట్లేదు. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చేయండి. అలాగే మన ఛానల్ ఇంట్రో కూడా నేను రెడీ చేశాను కదా, అది ఎలాగా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ నేమ్ కూడా నేను త్వరలోనే మార్చబోతున్నాను. కొత్త సిరీస్లతో మీ ముందుకు వస్తాను. న్యూ వే, మై న్యూ రూల్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్